ముదిగొండ శివప్రసాద్ అనబడే ఈ వ్యక్తి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఇతను ఏం చేస్తున్నాడంటే ఏదో పని మీద హైదరాబాద్ లో సెక్రటరియట్ దగ్గరికి వెళ్ళాడు. నవంబర్ 14వ తారీఖు సాయంత్రం జరిగింది. ఎల్ఐసి ఆఫీస్ ఏదో ఉంటే అక్కడి దాకా వెళ్ళా. గబగబా సిఐడీలు వచ్చారు. వచ్చిన పట్టుకున్నారు. రోడ్డు మీద పట్టుకొని తీసుకెళ్లి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో పెట్టి మొర్నాడు పొద్దున్నే పట్టుకొని తీసుకెళ్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు నిలబెట్టారు. నా మీద కేసు ఏమిటో తెలిసినా అండి, ఇతడు దేశభక్తుడు, ఇతడు భారత మాతకు జై అన్నాడు కాబట్టి ఇతను అరెస్ట్. దిస్ ఈస్ ది కేస్. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా భారత మాతకు జై అంటున్నాడు. ఆ జడ్జి నా వైపు చూచాడు. అప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో టీచర్ని. నువ్వు దేశభక్తుడివేనా అని అడిగాడు జడ్జి. నేను భారతీయ పౌరుణ్ణి, ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. నేను ఈ దేశాన్ని ప్రేమిస్తాను, కానీ దేశభక్త అనే అంత పెద్ద టైటిల్ స్వతంత్ర వీర సావర్కర్, మదన మోహన మాలవీయ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళు దేశభక్తులంటే మనమేం పెద్ద దేశభక్తులం, ఏదో సామాన్యమైన జీవితం. ఇతని మాట నమ్మకండి సార్ అంటున్నాడు ఆ సిఐడి. వాడి పేరు నటరాజన్. తర్వాత కనపడ్డాడు. తర్వాత ఈ మధ్యన ఎప్పుడో కనపడి, సార్ క్షమించండి, మిమ్మల్ని అప్పుడు నేను అరెస్ట్ చేశాను, ఉద్యోగ ధర్మం ప్రకారం నువ్వు చేశావు అన్నాను. నేను అతను ఏం అనలేదు. అయితే ఇతను గొప్ప దేశభక్తుడు సార్, భారత మాతకు జై అన్నాడు సార్ ఇతను. అమ్మా ఎంత పెద్ద అపచారం, భారత మాతకు జై అన్నావా? తీసుకెళ్లి ముషీరాబాద్, ఇప్పుడు ఆ జైలుని చర్లపల్లికి తరలించారు. అంతకు ఇప్పుడు అక్కడ గాంధీ హాస్పిటల్ ఉంది. ఇప్పుడు అంటే రికార్డ్ చేస్తున్నప్పుడు ముషీరాబాద్ లో ఈ గాంధీ హాస్పిటల్ బదులు అక్కడ జైలు ఉండేది. నన్ను తీసుకెళ్లి ఆ జైల్లో పడేశారండి. ఇది ఎమర్జెన్సీ అంటే.